హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇవాల్టి వీడియోస్లో తెలంగాణ నిరుద్యోగ యువతకు ఒక గుడ్ న్యూస్ రావడం అయితే జరిగింది ఫ్రెండ్. ఆ అప్డేట్ ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియోలోనైతే తెలుసుకుందాము. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకున్నట్ల చివరి వరకు చూడండి ఫ్రెండ్. అప్పుడైతే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్. రాజీవ్ యువ వికాసం పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఇందులో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుద్యోగ యువతకు రుణాలు మంజూరు చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల మందికి 6,000 కోట్ల రుణాలను 60-80% వరకు రాయితీతో ఇవ్వనున్నారు. ఒక్కో లబ్ధిదారుడికి 4 లక్షల వరకు మంజూరు కానుంది. దీనికోసం ఈ రోజు నుంచి ఏప్రిల్ 5 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏప్రిల్ 6 నుంచి మే 30 వరకు దరఖాస్తులను పరిశీలించనున్నారు. జూన్ 2న రుణాలను ప్రభుత్వం మంజూరు చేయనుంది. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడారు. ఆన్లైన్ పోర్టల్లో అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకొని ప్రజాపాలన మండల కార్యాలయాల్లో దరఖాస్తులను ఇవ్వాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్. కాబట్టి రాజీవ్ యువ వికాసం పథకానికి ఈ రోజు నుంచి ఏప్రిల్ 5 వరకు దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి 4 లక్షల వరకు రుణాలు మంజూరు చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్. రాజీవ్ యువ వికాస్ పథకం గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే తెలుసుకోవాలి అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.